హాయ్ అండి. ఓ వంటకి ఒక మాటకి స్వాగతం అండి. ఇదిగో దీపావళికి మేము చేసుకున్న స్పెషల్ అండి. ఇది వెనకటి నుంచి సాంప్రదాయంగా చేసుకునేదండి. కొబ్బరి బూరెలు, గారెలు, పెరుగు వాళ్ళు మాత్రం కంపల్సరిగా చేసుకుంటాం. కాకపోతే పిల్లలకి ఇష్టమని కొత్తగా ఇదో గులాబ్ జామ్ చేసుకున్నామండి. ఈ పెరుగు వాళ్ళు, కొబ్బరి బూరెలు, గారెలు కూడా మేము సాయంకాలం పూజ అయినాక మందులుగా దీపాలు పెట్టుకుని మందులు కాల్చుకుని వచ్చి కాళ్ళు చేతులు కడుక్కుని కొబ్బరి బూరెలు, పెరుగు వాళ్ళు కంపల్సరిగా ఇవ్వండి. వెనక అమ్మమ్మ వాళ్ళ టైం నుంచి కూడా మేము ఇలానే చేసుకుంటుంటాము. గులాబ్ జామ్ అయితే అండి జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉందండి. ఈ చాలా పిల్లలకి ఇష్టమైనవి కదా. ఈ రెసిపీ మా ఛానల్లో ఉందండి. ఇదిగో పెరుగువాడ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇది మేము ఎప్పుడు కూడా వేసుకుంటాం. హెల్దీ అండి. ఎముకలు కూడా కాల్షియం పట్టింది కదా. కొబ్బరి బూరెలు అయితే కొబ్బరితో తింటుంటే చాలా రుచిగా ఉంటాయి. నెల రోజులైనా ఉంటాయి అండి. మేము ఇలానే చేసుకుంటుంటాము ఇప్పుడు కూడా. ఈ రెసిపీలు మాత్రం మా ఛానల్లో ఉండయండి. ఇగో మా అపార్ట్మెంట్లో మా ఫ్రెండ్స్కి కూడా ఇలానే ఎత్తుంటాం. షేరింగ్ దీపావళి అంటే షేరింగ్ కదండి. అందరం ఇట్లా షేర్ చేసుకుంటాం. వాళ్ళు ఎత్తుంటారు, మేము ఇస్తాం. ఒక లైక్ కొట్టండి. బాయ్ అండి.